హాయ్ అండి అందరికి. ఇది ఈరోజు మార్నింగ్ రొటీన్. నైట్ అయితే ఫుల్గా వర్షం పడింది. ఇంకా మార్నింగ్ అంతా వెదర్ అంతా చాలా కూల్గా ఉంది. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత కూడా మేఘం వేసి ఉన్నది. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. రోడ్డు కడగాల లేదని కాసేపు ఆలోచించుకొని అయితే మళ్ళీ అయితే కడగడం స్టార్ట్ చేశాను. ఈ వర్షాలేమో కానీ నైట్ అంతా పదునుగా ఉంటుంది రోడ్డు. సరే మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత కూడా నీళ్ళు చల్లుకోవాల్సి వస్తుంది. వర్షం పడుతుందిలే అని వదిలేసాను అనుకో, అప్పుడే పడదనమాట. అందరూ కడిగేసుకుంటారు, నేను ఒక్కరిదాన్ని ఉండిపోతాను. ఈ రోజు అయితే కొంచెం షాపింగ్కి వెళ్ళే పని ఉంది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఆంధ్ర వెళ్తానని. మా తమ్ముడు కూతురు పుట్టిందని చెప్పాను కదా, తనకైతే నెక్స్ట్ మంత్ పేరు పెడతారు. ఇంకా చీర తీసుకోవడానికి అయితే ఇంకా నల్గొండ వెళ్దాం అనుకుంటున్నాను షాపింగ్ కోసం. 4 కి అయితే అలారం పెడతాను. అలారం మోగిన తర్వాత ఒక్కొక్కసారి అటు ఇటుగా మాక్సిమం 4:30కి అయితే లేస్తాను. ఏదైనా పూజ ఉన్నదంటే మాత్రం 4 ఖచ్చితంగా లేచిపోతాను. ఇంకా నీళ్ళైతే తెలుసుకొని కాస్త అంత చీపురుతో అయితే తుడుచుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. నడుము పడిపోద్ది తుడుచుకొని ముగ్గులు పెట్టేటప్పటికైతే. దీంతో పాటు ఇప్పుడు ఇంట్లో వెళ్ళి చేసేది ఉంటుంది. ఇంకా ఇంతకు ముందు అయితే మేము ఆంధ్రాలో ఉన్నప్పుడైతే సెకండ్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళం. అప్పుడు ఇంత బాగా తెలిసేది కాదు. మా దగ్గరలోనే కొంచెం ముందని బాల్కనీలో కడుక్కుంటే సరిపోయేది. అదే కాకుండా నాకు అసలుకి సరిగ్గా ముగ్గులు అయితే రావు. ఇంకా ఎట్టిన ముగ్గే ప్రతిసారి పెడుతూ ఉండాలి. ఇంకా బయట అయితే కడిగేసి ముగ్గులు పెట్టుకున్న తర్వాత అయితే వంటగదిలోకి వచ్చాను. నైట్ అయితే కొమ్ము శనగలు నానబెట్టాను. అవి అయితే కుక్కర్లో వేసుకొని పెట్టుకున్నాను. ఇంకో సైడ్ అయితే ఇడ్లీ పెట్టుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. నిన్న కూడా ఇడ్లీయే పెట్టారు కదా అని అడగండి, ఇడ్లీ బ్యాటర్ ఉన్నది. ఇంకా అందుకోసం ఇడ్లీ వేసేస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా షాపింగ్కి వెళ్ళే పని ఉందని. ఏది తొందరగా అయిపోతే అదే చేస్తాను. ఈ రోజు మార్నింగ్ లేచిన కానించి చకాచకమని ఇంటి పని టకాటకమని వంట పని చేస్తూనే ఉంటాను. ఒక 3 గంటలు మాత్రం ఒక 2 నిమిషాలు కూర్చోడానికి కూడా ఖాళీ ఉండదు. ఇంకా ఒక సైడ్ అయితే ఇడ్లీ, ఇంకొక సైడ్ అయితే కొమ్ము శనగలు పెట్టుకున్నాను. ఆ రెండు ఉడికిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని అయితే హాల్లోకి వచ్చాను. సోఫా అయితే క్లీన్ చేసుకుని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను డీమార్ట్కి వెళ్ళాలి, సోఫా కవర్లు ఇంకో జత అయితే తీసుకోవాలని. కానీ మేము ఇక్కడ నుంచి మిరియాలు కూడా వెళ్ళాలి, కొంచెం దూరం అనమాట. ఇంకా అందుకే వెళ్ళి అయితే తీసుకోవట్లేదు. మాకైతే నల్గొండలో అయితే డీమార్ట్ ఏం లేదు. ఇంకా స్టార్టింగ్లో మా ఆయన ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఏ అడవుల్లోకి తీసుకొచ్చేసామని ఒకటే గోల్ చేశాను. ఎందుకంటే వెంటనే ఏది ఇక్కడ దగ్గరలో లేవు, దొరకవు అనమాట. ఏది తీసుకోవాలనుకున్నా మేము నల్గొండలోకి వెళ్ళాలి, సెంటర్లోకి. ఏది వెంటనే దొరికేది కాదు. అట్లీస్ట్ డ్రింక్ బాటిల్ కావాలన్నా కాస్తంత దూరం వెళ్ళాలి. పాలు పెట్టి కూడా దొరికేది కాదు. ఇంకా మేము వైజాగ్లో ఎన్ఏడిలో ఉండేవాళ్ళమి. ఎన్ఏడిలో మొత్తం అన్ని దొరుకుతాయి. అక్కడ అన్ని చూసొచ్చి ఇక్కడ కొంచెం అడ్జస్ట్ అవడానికి ఇంత టైం పట్టింది. ఇంకా నెక్స్ట్ మంత్కి అయితే మేము వచ్చి 1 year అయిపోయింది. ఇంక ఇక్కడ ఏదో అడ్జస్ట్ అయ్యాం, బాగున్నదిలే, అంతా కొంచెం సెట్ అయ్యాయి అనుకున్నాము. కానీ ఈ మంత్ అయితే ట్రాన్స్ఫర్స్ వస్తాయి. ఇంకా అందులో మా ఆయన పేరు ఉన్నదంటే మళ్ళీ తట్టబొట్టు ఇవన్నీ చదువుకుంటూ మళ్ళీ ప్యాక్ చేసుకుంటూ మళ్ళీ వెళ్ళాలి. ఇదే అయిపోతుంది. 10 సంవత్సరాల నుంచి ఒక్క ఇంట్లో లేము, తిరుగుతూనే ఉన్నాము. సోఫా క్లీన్ చేసుకుని సోఫా కవర్లు వేసానో లేదో చెత్తోడు వచ్చాడు. నేను ఎప్పుడు రోడ్డు కడిగేసి ముగ్గు పెడతానో అప్పుడే వస్తాడు. కరెక్ట్ వచ్చి నా ముగ్గు మీద ఆగుతుంది ఆ టాంక్. అసలుకి నాకు వచ్చి రాను ముగ్గు వేస్తాను, ఇంకా ట్రాక్టర్ వచ్చి అక్కడే ఆగుతుంది. ఆ ముగ్గు అంతా పాడు చేసేస్తుంది. ఇంకా మళ్ళీ లోపలికి అయితే వచ్చి అయితే హాల్ అయితే తుడుచుకుంటున్నాను. ఒక్కొక్కసారి మార్నింగ్ లెగాలి, ఇంటి పని వంట పని చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. కానీ తప్పదు కదా, ఎవరున్నారు, ఎవరు చేస్తారు, ఇంకా మనమే లేచి చేసుకుంటూ ఉండాలి. ఇంకా హాలు కిచెన్ రూమ్ అయితే తుడిచేసి అయితే చాట్లోకి అయితే కసవంతా ఎత్తేసుకున్నాను. ఇంకా దాని తర్వాత ఇందాక ఇడ్లీ తీసి పక్కన పెట్టాను కదా, కాస్తంత చల్లారింది, అవి అయితే తీసుకుంటున్నాను గిన్నెలోకి. ఈ రోజు అయితే ఇడ్లీలోకి చట్నీ అయితే ఏం చేయలేదన్నమాట. ముందే చెప్పేస్తారు మా పిల్లలు చట్నీ కావాలా వద్దని. ఇంకా చట్నీ వద్దన్నారు, ఇడ్లీ పొడి వేసుకుని తింటానన్నారు, అందుకే చేయలేదు. ఇంక ఇడ్లీలు అయితే గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొమ్ము శనగలు కూడా వడకట్టుకుని అవి కూడా గిన్నెలో వేసుకున్నాను. పిల్లలకి అవి కూడా లంచ్ బాక్స్లోకి పెట్టడం కోసమే నానబెట్టాను నైట్. ఇంక ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఇల్లైతే రెడీ అయ్యి వచ్చాను. ఇప్పుడైతే పొంగల్ చేస్తున్నాను పిల్లలకి. మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఈరోజైతే పొంగల్ పెడతాను, అలాగే దేవుడికి నైవేద్యం కోసం కూడా. ఇంకా పిల్లల కోసం అయితే పొంగల్ చేస్తున్నాను, మా వారి కోసం అయితే మధ్యాహ్నం లంచ్లోకి అయితే పప్పుచారు చేస్తున్నాను. ఇంకా పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అది ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత అయితే స్టవ్ మీద పప్పు అయితే పెట్టుకున్నాను పప్పుచారు కోసం. ఇంకా పప్పు ఉడికేలోపు అయితే పిల్లలకి అయితే స్కూల్ డ్రెస్ అయితే తీసి పెట్టాను. ఈరోజు వెడ్నెస్డే కదా, వాళ్ళిద్దరికి స్పోర్ట్స్ డ్రెస్ ఉంటుంది. ఇంకా డ్రెస్ పెట్టిన తర్వాత వాటర్ బాటిల్ కూడా ఫుల్ చేసాను. వాటర్ బాటిల్ బ్యాగులు కూడా సోఫాలో అయితే పెట్టుకున్నాను. ఇంకా నేను పడుకొని లేచిన తర్వాత బయట పని ఇంట్లో పని చేసుకుని సగం వంట చేసుకున్న తర్వాత అయితే మా పిల్లలిద్దరు లెగిస్తారు. ఇప్పుడైతే వాళ్ళిద్దరు లేచారు, బ్రష్ అయితే చేసుకుంటున్నారు.
ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఈలోగా కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. అవి అయితే వాష్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ వెజిటేబుల్స్ అయితే పప్పు ఉడికిపోయిన తర్వాత కాస్తంత నెరిపీస్ అయితే అలాగే వేసేసి అయితే పులిపి వేసేస్తాను. ప్రత్యేకంగా వీటిలో అయితే ఉడకపెట్టను. ఇంకా మా అమ్మ అలాగే చేసేది. ఇంకా అమ్మ దగ్గర నేర్చుకుంది యాస్టీస్గా అలాగే చేసేస్తాను. దాని తర్వాత పెళ్ళైన తర్వాత మా అత్త చేసింది కూడా ఇలాగే చేసేది. ఇంకా నాకు అదే అలవాటు అయిపోయింది. ఇంకా ప్రత్యేకంగా అయితే అటు ఉడకపెట్టను. వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను. ఈలోగా పొంగల్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడే మూత అయితే తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకున్నాను. ఇదైతే దేవుడికి నైవేద్యం కోసం పిల్లల కోసము. ఫస్ట్ తాలింపు పెట్టేసాక కాస్తంత దేవుడి కోసం అయితే సైడ్ కి తీస్తాను. దాని తర్వాత అయితే పిల్లలకి అయితే క్యారేజ్లోకి అయితే కడతాను. మాక్సిమం దేవుడికి పెట్టే ప్రసాదం పిల్లలకి పెట్టే క్యారేజ్ ఒకటే చేస్తాను. ఎందుకంటే ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది కదా, ఒకసారికి పని అయిపోతుంది. ఇంకా పోపులోకి అయితే కాస్తంత నూనె కాస్తంత నెయ్యి అయితే వేసుకొని పోపు అయితే వేసాను. ఇంకా పోపు వేసాక మనకు పొంగల్ అయితే రెడీ అయిపోయింది. అమ్మయ్య పిల్లలకి క్యారేజ్ పని అయిపోయిందంటే సగం పని అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మా పిల్లలిద్దరు వెనకాతల నుంచి గోల్ చేస్తూ ఉంటారు, అమ్మ వేరం చెయ్యి అనేసి. ఇంకిద్దరికి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే వేసిస్తున్నాను. పొంగల్ అయితే రెడీ అయిపోయింది కదా, అదైతే తర్వాత బాక్స్లో వేస్తాను. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాను ఇద్దరికి. ఇంకా నిన్నైతే ఇంట్లో నెయ్యి చేశాను. ఎప్పటి నుంచో పాల మేగలన్నీ తీసి అయితే ఉండిపోయేవి. ఇంకా అవైతే నిన్న నెయ్యి చేసుకున్నాను. ఇంకా అదే వేసాను పిల్లలిద్దరికి. ఇంకా వాళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేసిన తర్వాత అయితే క్యారేజీలు అయితే కడుతున్నాను. ఇంకా క్యారేజీలు కట్టేసిన తర్వాతే పూజ అయితే చేసుకుంటాను. మాక్సిమం పిల్లలు వెళ్ళేలోపు పూజ అయితే కంప్లీట్ చేస్తాను. ఈ రోజు అయితే క్యారేజీలోకి అయితే పొంగలు అలాగే కొమ్ము శనగలు, దాంతో పాటు డ్రాగన్ ఫ్రూట్. నిన్న కూడా డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను. ఇంకా నేను ఎక్కువ తీసుకొచ్చారు. ఇంక ఇంట్లో అవే ఉన్నాయి. ఇంకా పిల్లలు కూడా అదే పెట్టమన్నారు. ఇంకా కట్ చేసి అయితే డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను. హాఫ్ డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను, ఎందుకంటే ఇది కొంచెం పెద్దగా ఉన్నది. ఇంకా హాఫ్ అయితే మా వారికి అయితే పెడతాను. ఇలా ఉంటది మార్నింగ్ రొటీన్. అందుకే ఎప్పుడైనా మార్నింగ్ రొటీన్ వీడియో తీయాలంటే కొంచెం కష్టం అయిపోతూ ఉంటది. ఈ రోజు అయితే ఇడ్లీ తిన్నారు, పాలు వద్దన్నారు. ఇంకా అందుకోసం అయితే పిల్లలిద్దరికి ఈ రోజు అయితే పాలు అయితే ఇవ్వలేదు. ఇంక ఇప్పుడైతే ఇద్దరికి బాక్సులు అయితే కట్టేశాను. ఇంకా కట్టేసిన తర్వాత పూజ అయితే చేసుకున్నాను. ఇంకా నేను పూజ చేసిన తర్వాత వాళ్ళిద్దరికి బొట్టు పెట్టి అక్షింతలు వేస్తాను అనమాట. అప్పుడు వరకు పూజ చెయ్యి, బొట్లు పెట్టు అంటూనే ఉంటారు. ఇంకా వాళ్ళ కోసమే వేరంగా పూజ అయితే చేసేస్తాను. దీపం అయితే పెట్టుకొని పొంగలైతే నైవేద్యంగా పెట్టాను. ఇంకా రోజులా కాకుండా ఈరోజు కాస్త తొందరగానే రెడీ అయిపోయారు. ఇంకా అందుకోసం నా వెనకతలు పడ్డారు, ఎప్పుడమ్మా పూజ చేస్తావని. ఇంకా పూజ అయితే చేసిన తర్వాత ఇద్దరికి హారతి ఇచ్చేసి వెంకటేశ్వర స్వామి అక్షింతలు అయితే వేశాను. ఇంకా అక్షింతలు వేసి ఎవరు బాక్సులు వాళ్ళకి ఇచ్చేస్తే ఇద్దరు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. బయట వరకు వెళ్తాను, ఎందుకంటే పిల్లలకి ఎదురు వస్తాను అనమాట. ఇప్పటికైతే ఇద్దరు అయితే వెళ్ళారు. ఇంకా నెక్స్ట్ మా వారి పని. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వంటగదిలోకి వచ్చాను. ఇప్పుడైతే పప్పుచారు చేస్తున్నాను. ఇప్పుడు మా వారు మధ్యాహ్నం లంచ్ కోసం ఇది. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది కదా, అదైతే మూత తీసుకుని అయితే గరిటతో అయితే బాగా స్మాష్ చేసుకున్నాను. ఇంక ఈ రోజు ఏంటో అన్ని అనుకోకుండా పప్పులే అయిపోయి. పొంగల్లోని పప్పు వేసాను, పప్పు చారు. ఇంకా దాంతో పాటు అయితే కొమ్ము శనగలు నానబెట్టాను కదా, ఇంకా అవి కూడా పప్పే కదా. ఇంకా పప్పు అంతా గరిటతో బాగా స్మాష్ చేసిన తర్వాత ఏవైతే కట్ చేసుకున్నానో ఆ వెజిటేబుల్స్ అన్ని వేసుకుని అయితే చింతపండు పులుపు కూడా వేసుకున్నాను. ఇంకా కావాల్సినంత చింతపండు పులుపు వేసుకుని అయితే బాగా ఒకసారి అయితే కలుపుకున్నాను. అన్ని కలిసేటట్టు అయితే కలుపుకున్నాను. ఇంకా అన్ని ఒకసారి బాగా కలుపుకొని అందులో కాస్తంత అయితే కరివేపాకు రెమ్మలు అయితే వేసుకున్నాను. 2 రెమ్మలు వేసుకొని ఉప్పు కారం వేసుకొని అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇంకా మా పిల్లలు ఏదో వెళ్ళారంటే మా ఆయన స్టార్ట్ చేశారు వేరంలే అనేసి. నాకేమైనా 4 చేతులు ఉన్నాయి అనుకుంటున్నారు ఏంటి, నాకేం అర్థం కాదు ఒక్కొక్కసారి. పప్పుచారు అయితే మరిగిపోయింది. ఇంకా అందులోకి అయితే తాలింపు అయితే వేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఖాళీ టైం దొరుకుతుంది కదా, అప్పుడు వేరేలా చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా బిజీగా ఉన్నదంటే మాత్రం ఇలాగే చేసుకుంటూ ఉంటాను పప్పుచారు. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత మా వారికి కూడా క్యారేజ్ కట్టేశాను. ఇంకా మా ఆయన క్యారేజ్ కట్టేసి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. మాక్సిమం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రూట్ అయితే తింటాను. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్ అందరికీ.